ఇప్పుడు JNNURM కింద కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు నర్రగూడలో కొన్ని ఇల్లులు కట్టారు. వాటిని జూబ్లీ హిల్స్, శేర్లింగంపల్లి, కూకట్పల్లిలో ఉండే పేదలకు అలాట్ చేశారు. మీరు దాన్ని కూడా ఎందుకు వ్యతిరేకించారు? అంటే మీ దృష్టిలో వాళ్ళు పేదలు గారా? ఎందుకు వ్యతిరేకించాల్సి వచ్చింది? నేను వ్యతిరేకించడం లేదు. అక్కడ వాళ్ళు పేదలు కాదని నేను అనడం లేదు. ఓకే, వాళ్ళు పేదలే, ఇల్లు లేని వాళ్ళకి ఇస్తారు, చాలా సంతోషం, నేను కూడా సంతోషిస్తాను. ఎప్పుడు నేను ఎవరికి ఇవ్వద్దు అని అనలేదు. కానీ నరేగూడెం అనే గ్రామం ఎక్కడుంది? పడాన్చెరు కాన్స్టెన్సీలో ఉంది. అంటే మరి ఈరోజు పడాన్చెరు కాన్స్టెన్సీలో ఇల్లు కోల్పోయిన ప్రజలు కనబడట్లేదా అండి మా ఎమ్మెల్యే గారికి? అంటే మా కాన్స్టెన్సీలో ఇల్లు లేనటువంటి ప్రజలే లేరా? ఆ ప్రజలు ఇందాక మీరే అడిగారు, GHMC ఎలక్షన్స్లో వారికి డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని చెప్పి ఆధార్ కార్డులు, సర్టిఫికేట్స్ అన్నీ తీసుకున్నారు కదా అని చెప్పడం జరిగింది. మరి నిజంగా చెప్పాలంటే రామచంద్రపురంలో బాంబే కాలనీలో రైల్వే ట్రాక్ పడి అనేక మంది ఇండ్లు కోల్పోయి వారు ఈరోజు చెట్టుకొకరు పుట్టకొకరు గుడిసెలు వేసుకొని ఉంటున్నారు, రోడ్డు పక్కన నివసిస్తున్నారు. మరి వాళ్ళకి ఇవ్వమని నేను అడుగుతున్నాను, వారికి ఇవ్వద్దని నేను అనట్లేదు. ఇక్కడ ఉన్నటువంటి కాన్స్టెన్సీలో ఉన్నటువంటి ప్రజలు ఎందుకు మీకు కనబడట్లేదు, వారికి ఇవ్వాలని ఎందుకు ఫైట్ చేయట్లేదు? అంటే ఇప్పుడు పక్క కాన్స్టెన్సీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారికి వారి కాన్స్టెన్సీలో ఉన్న బీద ప్రజలు కనబడుతున్నారు. మరి మా ఎమ్మెల్యే గారికి ఎందుకు కనబడట్లేదు? మా కాన్స్టెన్సీలో ఉన్న బీద ప్రజలకు ఇవ్వండి అని నేను పోరాడాను తప్ప వారికి ఇవ్వద్దని నేను ఎక్కడ చెప్పలేదు. వారికి ఇవ్వద్దని నేను ఎక్కడా చెప్పలేదు. కానీ వీరికి కూడా కేటాయించండి, ఇప్పటికీ కూడా ఉన్నాయి, కేటాయించమని అడగడం జరిగింది. నేను ఇందాక చెప్పాను కదా, దాని గురించే ధర్నాలు, దీక్షలు ప్రతిదీ కూడా చేసుకుంటూ వస్తే కూడా ఇప్పటికీ కూడా మా ఎమ్మెల్యే గారు దాని మీద స్పందించినటువంటి పాపాన పోలేదు. అసలు దాని మీద ఒక మాట కూడా మాట్లాడి మరి ప్రజల పక్షాన నిలబడ్డటువంటి సందర్భం ఇప్పటి వరకు కూడా రాలేదు. అదే మా బాధ. ఎందుకంటే మా కాన్స్టెన్సీలో ఉన్న ప్రజలకు కూడా మేము అందియాలి కదా, ఇవ్వాలి కదా అనేదే మా యొక్క. అంటే మీరు చెప్పేది ఫస్ట్ పటాన్చెరు నియోజకవర్గం నుండే పేదలందరికీ ఇచ్చి మళ్ళీ మిగిలితే పక్క నియోజకవర్గాల వాళ్ళకి ఇమ్మంటారు? మిగిలితే కాదండి, ఇప్పుడు వాళ్ళకి ఇచ్చిన తర్వాత కూడా ఇప్పటికీ ఉన్నాయి, ఇంకా ఖాళీ ఉన్నాయి. ఇప్పుడు అక్కడ 900 చిల్లర ఇండ్లు ఉన్నాయి ఆల్రెడీ. ఒక గాంధీ గారు ఒక 270 ఫ్యామిలీలను తీసుకొచ్చి పెట్టిరని చెప్పారు. మాగంటి గోపి గారు 350 ఫ్యామిలీలను తీసుకొచ్చిరని చెప్పారు. అట్లా చూసుకున్నా కూడా ఇంకా 300 ఇండ్లు ఖాళీగానే ఉన్నాయి. వాటిని వీరికి కేటాయించమని మేము డిమాండ్ చేస్తున్నాం, అడుగుతున్నాం తప్ప వారికి ఎందుకు ఇచ్చిరని మేము ఎక్కడ అడగలేదు. ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇవ్వండి అని చెప్పి అడుగుతున్నాం మేము. అంటే మీరు ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయాన్ని రాజకీయం చేస్తారు, ఆందోళనలు చేస్తారు, గొడవలు చేస్తారనేది ఒక పెద్ద ఆరోపణ ఉంది. లగ్దారంలో డంపింగ్ యార్డ్ ఒకటి ఏర్పాటు చేయాలనేది ఒక ప్రతిపాదన వచ్చింది. దాన్ని మీరు తీవ్రంగా వ్యతిరేకించారు, ఆందోళన చేశారు. ఎందుకు కారణం ఏమంటారు? అంటే డంపింగ్ యార్డ్ అక్కర్లేదు. డంపింగ్ యార్డ్ అవసరం లేదని కాదండి, పుండు మీద కారం చల్లినట్టు ఉన్న సమస్యల మీద ఇంకో సమస్య తీసుకొచ్చి ఎత్తేస్తా అంటే అది ఎంతవరకు కరెక్టు, ఎంతవరకు న్యాయం? ఎక్కడో ఉన్న సమస్యను తీసుకొచ్చి ఇక్కడ ఎత్తేయడం కాదు, ఉన్న సమస్యలను తీర్చకుండా మళ్ళీ ఇంకా కొత్తగా సృష్టిస్తే చూస్తూ ఊరుకోలేం కదా. ఈరోజు లక్డారం గ్రామం అనేది అనేక విధాలుగా నష్టపోతున్నారు వాళ్ళు. ఎందుకంటే అక్కడ క్రషర్స్ పెట్టి పంట నష్టము, అక్కడ ఉన్నటువంటి పశువులు నష్టపోతున్నారు, పంట నష్టపోతున్నారు. అంతేకాకుండా పొల్యూషన్కి, ఆ సౌండ్కి ఈరోజు ఒక 2 రూమ్లు వేసుకుంటే ఆ సౌండ్కి పర్రెలు వాసి ఇండ్లు కూడా కూలిపోయే శిథిలా వ్యవస్థకు చేరుకుంటుంది. అలాంటి సందర్భంలో మరి ఎంపీ గారు ఆ గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. గ్రామాన్ని దత్తత తీసుకున్నప్పుడు ఆ గ్రామ ప్రజలందరూ చాలా సంతోషపడ్డారు. ఎందుకంటే ఒక ఎంపీ గారు మా గ్రామాన్ని దత్తత తీసుకున్నారు, మా కష్టాలు పోతాయి, మేము కష్టాల నుంచి బయటపడతాం, మేము సంతోషంగా ఉంటామని ప్రజలు సంతోషపడుతున్నటువంటి సందర్భంలో ఎంపీ గారు వచ్చి ఏం చేశారంటే డంప్ యార్డును దించారు. చేసింది ఏమీ లేదు, డంప్ యార్డును దించారు. మరి దాన్ని చూస్తూ ఎందుకు ఊరుకుంటాము? ప్రజల పక్షాన నేను పోరాడుతున్నాను. అక్కడ న్యాయం లేదా? న్యాయంగానే పోరాడుతాను. అక్కడ వాళ్ళకు జరుగుతుంది అన్యాయం కాదంటారా? అన్యాయం కాదని చెప్పమనండి, గ్రామ ప్రజల్ని చెప్పమనండి, మాకు ఇది అన్యాయం కాదు, మాకు డంపింగ్ యార్డ్ పడితే మాకు బాగానే ఉంటుందని చెప్పమంటే నేను కూడా సైలెంట్ అవుతాను. ఈరోజు గ్రామ ప్రజలందరూ కూడా ఆందోళన చెందుతూ ఉంటే వాళ్ళ పక్షాన నిలబడ్డాను. దాన్ని కలెక్టరేట్ వరకు కూడా తీసుకెళ్లడం జరిగింది. అంతటితో కూడా ఆగదు. ఆ డంప్ యార్డ్ కూడా తీసుకొస్తామంటే ఆ గ్రామ ప్రజలకు అండగా నిలబడతాను. ఎక్కడి వరకైనా వారితో పాటు
పోరాడడానికి నేను ఆ రోజు కూడా చెప్పాను, నా ప్రాణ త్యాగానికైనా సిద్ధమే అని చెప్పడం జరిగింది. తప్పకుండా ఇలాంటి సమస్యలు ఎక్కడున్నా కూడా ఎవరికి భయపడేది లేదు. తప్పకుండా ప్రజల పక్షాన నిలబడతాం, న్యాయం పక్షాన నిలబడతాం, న్యాయంగా పోరాడతాం.